హాయ్ అండి, ఈరోజు తోటకూర పఫ్ చేయబోతున్నా. చాలా ఈజీగా చేసుకోవచ్చు, మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. చూడండి, వీడియో చూడండి ఎట్లా చేస్తున్నాను అనేసి. ముందుగా నేను ఎగ్ తీసుకున్నాను. ఎగ్ ఒక బాల్ తీసుకుని దానిలో పాలు ఒకటి ఎగ్ వేసుకోవాలి. ఆ తర్వాత సరిపోయిన సాల్ట్, కొద్దిగా సోడా పొడి వేసుకోవాలి. సోడా పొడి వేసుకుని ఆయిల్ కూడా వేసుకోవాలి. అజ్వాయిన్ కొద్దిగా, అది కూడా వామం అంటాం కదా, అజ్వాయిన్ కూడా కొద్దిగా తీసుకొని అది కూడా వేసుకోవాలి. షుగర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి అన్నమాట. మొత్తం ఇట్లా బాగా బీట్ చేసుకోవాలి. దానికి కావాల్సిన కొద్దిగా ఒక కప్పు మైన పెరుగు కూడా వేసి కలపాలి. ఇది కూడా బాగా మంచిగా కలిపేసేయాలి. ముందుగా గడ్డలు ఉండలు కట్టకుండా, ఉండలు లేకుండా మొత్తం బాగా బీట్ చేసేయాలి. చూడండి, ఈ విధంగా నేను ఎట్లా చేస్తున్నానో ఆ విధంగా చేసేయాలి. ఇట్లా బురుగుగా వచ్చేయాలన్నమాట. నొర వచ్చేయాలి, నొరగా అట్లా వచ్చేయాలి. ఆ తర్వాత మనకి ఎంత ఇది పిండి కావాలో, మైదా పిండి గోధుమ పిండి రెండు నేను సొగం తీసుకున్నాను. ఖాళీ ఒట్టి మైదా పిండిలో కూడా చేసుకోవచ్చు. నేను రెండు కప్పు తీసుకున్నాను, అన్ని సోహం తీసుకున్నాను. అది ఒక కప్పు, మైదా పిండి ఒక కప్పు అట్లా తీసుకున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. ముందుగా నేను ఇట్లా విస్కర్లా కలపేస్తున్నా. ఆ తర్వాత మనం చూసి ఇంకా ఒకవేళ పాలు కానీ నీళ్ళు కానీ వేసి మనం అవసరం పడితే కలుపుకోవచ్చు. చూడండి, ఒకసారి ఇట్లా కలిపి చేతులతో కలిపి చూస్తే మనకు గట్టిగా ఉందా లేక ఒకవేళ నీళ్ళుగా ఉందా అనేసి మనకు తెలిసిపోతుంది. కొద్దిగా అవసరం పడితే నీళ్ళు వేసి కలుపుకోవచ్చు. నేను మళ్ళీ ఇంకా కొద్దిగా నీళ్ళు వేసినాను. ఆ నీళ్ళు వేసి కొద్దిగా ఇంకొక గట్టిగానే పిండి ఉండాలి. మనం మామూలుగా చపాతీకు సమోసా పిండి ఎట్లా కలుపుకుంటామో ఆ విధంగా మనం కలుపుకోవాలి. బాగా ఇట్లా మెత్తగా కలపాలండి. బాగా చాలాసేపు ఒక 10-15 నిమిషం మనం కలపాలి. మెత్తగా వచ్చిన దాకా కలిపితేనే ఆ పఫ్ అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కొద్దిగా దానిపై నుంచి కొద్దిగా ఆయిల్ కూడా వేసి ఒక ½ గంట అట్లా మనం పక్కన పెట్టేసేయాలి. ఒక 30 నిమిషం అట్లా ఊరాలన్నమాట. బాగా ఇంకా బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇట్లా నిదానంగా అంతా చుట్టూ కలిపేసి అట్లా రౌండ్గా చేసి మనం ఒక ½ గంట అట్లా పక్కన పెట్టేసేయాలి. చూడండి, ఇట్లా నేను కలిపిన విధంగా కలుపుకోవాలి. మనం ఎంతసేపు కలుపుతున్నామో అంత బాగుంటుంది. సాఫ్ట్ అనేది వస్తుంది, బాగా సాఫ్ట్గా వస్తుంది. మనం బేక్ చేసినప్పుడు కూడా చాలా బాగా లోపల కూడా బాగా ఉడుకుతుంది. లేదంటే లోపలనే కుక్ కాకుండా అట్లా పచ్చిగా పైన భిన్న కలర్ వచ్చేస్తుంది, కానీ లోపలంతా పచ్చిగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా కలపాలి బాగా. ఇది మూత పెట్టి పక్కన నేను పెట్టేస్తా. ఆ తర్వాత దీనికి కావాల్సినన్ని చూడండి, నేను తోటకూరలతో చేసిన. ఇది తోటకూర సూపర్గా ఉంటుంది. తోటకూరలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. తోటకూర ఎగ్ రెండు కలిపి చేస్తున్నాను అనమాట. ముందుగా ఎగ్ నేను పెట్టుకున్నాను. ఇది మనం ఇట్లా తురుపుకోవాలి. కట్ చేసి కూడా వేసుకోవచ్చు, చిన్నగా మనం పీసుగా కట్ చేసి వేసుకోవాలి. కానీ తురుపుకుంటే మంచిది. దానిలంతా కలిసిపోతుంది అన్నమాట. ముక్కలు లేకుండా మనం చుట్టినప్పుడు ముక్కలు ఉన్నింది అనుకోండి, అది సరిగ్గా మనం ఇది ఫోల్డ్ చేసేదానికి రాదన్నమాట పిండి. ఇట్లా మనం తురుపుకుంటే గడ్డలు లేకుండా బాగా సాఫ్ట్గా వస్తుంది. అందుకనేసి మొత్తం అట్లా తురిపేయాలి. చూసారా, ఇట్లా తురిపి పెట్టేసిన. ఇప్పుడు ప్రాసెస్ ఏమంటే చూస్తాను. చూడండి, ఏ విధంగా చేయాలనేసి తోటకూర నేను 2 కట్టలు తీసుకొని కట్ చేసి శుద్ధంగా కడిగి పెట్టేసినాను. ఆ తర్వాత పొయ్యి వెలిగించి ఒక కడాయి ఒకటి పెట్టేయాలి. కావాల్సిన ఆయిల్ కూడా వేసుకొని ముందుగా నేను అల్లం వేస్తున్నాను. అల్లం ముక్క కూడా కొద్దిగా సన్నగా తరిగి అది కూడా వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత వెల్లుల్లి కూడా వేసుకోవాలి. సరిపోయిన మనకు కారం ఎంత కావాలో కారం, పచ్చిమిర్చి వేసేసిన. కరివేపాకు కూడా కొద్దిగా కట్ చేసి వేసుకున్నాను.
బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది కరివేపాకు వేసుకుంటే. మన ఉల్లి కూడా ఒక గడ్డ పెద్ద గడ్డ అయితే సరిపోతుంది. ఉల్లికి వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, సరిపోయిన ఉప్పు వేసేసి పసుపు, కొద్దిగా కారం పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, ఇది ధనియా పొడి వేసుకోవాలి. అన్నీ వేసి బాగా కలపేయాలన్నమాట. ఆ తర్వాత మన ఇది పక్కన తరిగి పెట్టిన కూర ఉంది కదా, ఇది వేసేయాలి. ఈ తోటకూరని వేసి దానిలో కలపేయాలి. బాగా మక్కిన దాకా ఉడికించుకోవాలి బాగా. అట్లా కలిపి మసాలాతో పాటే కలిపి ఒక 10 నిమిషాలు అట్లా మూత పెట్టి వదిలేసేయాలి. బాగా మంచిగా కలిపిన తర్వాత దానిలో ఉన్న నీళ్ళన్నీ డ్రై అయిపోవాలన్నమాట. ఆ తర్వాతనే కొద్దిగా నీళ్ళు వేసి ఉడకబెట్టుకోవాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ అన్ని నీళ్ళు అయిపోతుంది, చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. ఆ నీళ్ళు ఇప్పుడు వేసిన నీళ్ళు ఆ నీళ్ళలోనే ఉడకాలన్నమాట. మళ్ళీ నీళ్ళు వేయొద్దు, దీనిలోనే బాగా మెత్తగా ఉడికి వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా డ్రై అయిపోవాలి. బాగా ఉడికింది, డ్రై అయిపోతుంది. ఇట్లా చాలా రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇష్టంగా తింటారు చూడండి. ఆ తర్వాత లాస్ట్లోనే మనం తూర్పి పెట్టిన ఎగ్ ఉంది కదా, ఆ ఎగ్ వేసి కలపేయాలి. ఇట్లా బాగా అన్నీ మంచిగా కలిసినట్టు కలపేసేయాలి. సూపర్గా వస్తుంది. ఏ భయం లేకుండా మన ఇంట్లోనే అవన్ ఉంటేనే ఇది చెయ్యాలి అనేసి ఏం లేదు. మనం పొయ్యిలోనే మనం బాగా బేక్ చేసుకోవచ్చు. ఉప్పు సరిపోయిందా లేదనేది కొద్దిగా చూసుకోవాలి. కొద్దిగా తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. నాకు కొద్దిగా తక్కువ అనిపించింది, నేను మళ్ళీ ఇంకో కొద్దిగా వేస్తున్నాను. కరెక్ట్గా ఉప్పు ముందుగా చూసుకుంటేనే అదొన్న రుచి అనేది ఉంటుంది. ఇది కూడా ఇంకా కాసేపు అట్లా కలిపితే సరిపోతుంది. ఆ తర్వాత చూస్తాము పిండి ఎంతవరకు వచ్చింది అనేసి. చాలు, ½ గంట పైన అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలపాలి బాగా. చూడండి, ఇంకొకసారి అట్లా కలిపిన తర్వాత మనకు కావాల్సిన ఎంత సైజులో మనకు కావాలో చిన్న చిన్న సైజే మనం చపాతీకి మనం ఎట్లా చేసుకుంటామో సేమ్ అట్లే ఆ ప్రకారమే. చూడండి, చిన్న చిన్న బాల్స్ లాగా నేను ముందుగా అట్లా చేసి పెడతాను. బాగా చుట్టాలన్నమాట. బాగా సాఫ్ట్గా ఉంటేనే చూసానికి కూడా చాలా బాగుంటుంది. ఇట్లా అన్ని బాల్స్ లాగా చేసుకోవాలి. చిన్న చిన్న కొద్దిగా చపాతీ కంటే పిండి ఒక చిన్న చిన్న బాల్స్ లాగా పట్టుకోవాలి. పూరి అంతా కూడా ఉండవు, పూరి కంటే కొద్దిగా పెద్దది అనుకోండి. ఇట్లా బాగా అన్నీ చేయాలి. చూసారా, ఈ విధంగా చేసేయాలి. సేమ్ మనం పూరికి ఎట్లా రుద్దుకుంటాము సేమ్ అట్లే ఇది కూడా కట్టతో రుద్దేయాలి అనమాట. సేమ్ మనం పూరి చేసినట్టే. ఇట్లా చూడండి, ఇట్లా రౌండ్గా పూరి అంత సైజే. దానికన్నా ఇంకా కొద్దిగా చిన్నదిగా ఉంటేనే చాలా బాగుంటుంది. మరి అంత పెద్దది ఉంటే బాగుంటావు. సైజు మాత్రం పూరి కన్నా కొద్దిగా చిన్నదిగానే ఉండాలి. ఈ విధంగా చేసేయాలి. మరి అంత మందంగా లేకుండా అది ఒకటి చూసుకోండి. పలసగా లేకుండా మందంగా లేకుండా కరెక్ట్గా ఉండాలి మనం చేసినప్పుడు. లేదంటే లోపల బేక్ కావడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా చేసేయాలి. అయిపోయిందండి, అది కూడా అన్నీ చేసేసిన. ఇప్పుడు నేను ఒక ఎగ్ తీసుకొని దానిలో పాలు వేసి కలిపి పెడుతున్నాను. ఎందుకంటే అది పైన అట్లా పూసేహానికి కావాలనేసి నేను చూపిస్తాను. చూడండి, వీడియోలో చూస్తుండండి. లాస్ట్లో నేను ఆ ఎగ్ నేను వాడతాను, ఎప్పుడు వాడతాను అనేది చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను కలిపి చేసి పెట్టిన మిశ్రమం ఉంది కదా, ఇది దాంట్లో వేసేయాలి. ఆ పూరీలను వేసి చుట్టాలన్నమాట, ఫోల్డ్ చేయాలి. అట్లా ఫోల్డ్ చేసుకుంటే మనకు సమోసా లాగా కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఇది పఫ్ కాబట్టి నేను ఈ షేప్లో చేస్తున్నాను.
పప్పు ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది. చూడండి నేను ఎట్లా చూస్తున్నాను చూడండి. ఇట్లా చపాతీలా పెట్టి అది మధ్యలో పెట్టి ఇట్లా ఈ పక్కది ఇట్లా ముందుగా అట్లా అదమాలన్నమాట. ఒక సైడ్ ఇట్లా ఫోల్డ్ చేస్తాం, మళ్ళీ అది కూడా ఫోల్డ్ చేయాలి. గట్టిగా అదమాలన్నమాట, లేదంటే మళ్ళీ అది ఊడి వచ్చేస్తుంది. కొద్దిగా తడిగా ఉన్నప్పుడు అట్లా నీళ్ళైనా చేతికి అందుకుని అట్లా చూసారా ఎంత బాగా వచ్చింది చూడండి. సూపర్గా వచ్చింది కదా. ఇట్లా ఉండాలన్నమాట. కరెక్ట్ పర్ఫెక్ట్ సైజు కూడా సూపర్గా వచ్చింది మొత్తం. నేను ఈ పేపర్ తీసుకున్నాను, బటర్ పేపర్. ఆ బటర్ పేపర్లో కొద్దిగా ఆయిల్ వేసేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ పూసి నేను ఒక పెద్ద ప్లేట్ ఒకటి తీసుకున్నాను. మామూలుగా మన సిల్వర్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్లోనే బేక్ చేస్తాను నేను. చూడండి బాగుంటుంది. మన అవన్ ఉంటేనే మనం చేయాల్సిన ఇది లేదు, మన ఇంట్లోనే మనం పొయ్యి మీదనే బాగా సూపర్గా చేసుకోవచ్చండి. ఉన్నది కూడా ఇట్లే సేమ్ అట్లే ఇంతగా చూపించినట్టే సేమ్ అట్లే ఇది కూడా చుట్టాలి. చూడండి కొద్దిగా గట్టిగా అదిమేయాలి, అప్పుడే పర్ఫెక్ట్ కాదు షేప్ అనేది వస్తుంది. మళ్ళీ ఆ సైడ్ కూడా అట్లా పట్టుకొని ఈ పక్క ఆ పక్క రెండు పక్క అట్లా పట్టి అదిమేయాలి. గట్టిగా నొక్కేయాలన్నమాట, లేదంటే ఊడి వచ్చేస్తుంది. అన్నీ అట్లే చేసేయాలి. చాలా నిదానంగా, చాలా ఈజీ ప్రాసెస్ అండి. సూపర్గా వస్తుంది, చాలా బాగా చేసుకోవచ్చు. గట్టిగా ఒకటిగా అట్లా అదిమేస్తే మనకు ఓపెన్ కాకుండా ఉంటుంది, లేదంటే ఓపెన్ అయిపోతుంది. చూసారా ఈ విధంగా చేసేయాలి. ఇప్పుడు నేను పొయ్యి ముట్టించి బేక్ చేసేదానికి అనేసి పెట్టేస్తాను. ఒక కడాయి, ఒక ఇది సారీ అండి కడాయి కాదు తవ్వ వేడి చేసిన తర్వాత ఈ ప్లేట్ పెట్టేసేయాలి. ప్లేట్ పెట్టేసి పెద్ద దబరా కానీ ఏమైనా పెద్ద మూత ఏమైనా ఉంటే దాంతో కప్పేయాలన్నమాట. మొత్తం ఒక బయటికి కొద్దిగా కూడా గాలి బయటికి పోకుండా కప్పేయాలి. ఇప్పుడు నేను అది వేసి ఒక 10 నిమిషం అట్లా 10 నిమిషం కూడా లేదు, అప్పుడే నేను తీసి ఇది కలిపి పెట్టాం కదా ఎగ్, ఆ ఎగ్ పైనుంచి ఎట్లా పూసాలన్నమాట. ఇట్లా పైనుంచి ఎట్లా పూసేయాలి. ఎగ్ వేస్తే బాగా సాఫ్ట్ షైనింగ్ అనేది వస్తుంది. కలర్ కూడా పైన ఎర్రగా బాగుంటుంది కలర్ చూసాను ఇక్కడ, లేదంటే పైన వచ్చి తెల్లగా ఉంటుంది. మళ్ళీ ఇది ఒక 30 నిమిషం నేను సన్న మంటలు వేసి బేక్ చేసినాను. చూసారండి కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇట్లా రావాలన్నమాట, బాగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంతేనండి. అట్లా మీ దగ్గర అట్లా సేమ్ ఇదే ప్రాసెసే అట్లే బేక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా బేక్ అయింది చూడండి. ఇందేనండి అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియో తీసుకొస్తాను. అంతవరకు నా ఛానల్ ఫాలో చేయండి. పప్పు ఎట్లా ఉందన్నది కూడా అది కమెంట్ కూడా చేయండి. చూడండి నేను చూపిస్తాను చూడండి ఏ విధంగా వచ్చిందనేసి. ఎంత సాఫ్ట్గా వచ్చింది చూడండి, టక్కని విరిగిపోయింది చూడండి. ఇట్లా పట్టుకుంటేనే ఎంత బాగా వచ్చింది చూడండి. అసలు అంత సాఫ్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంది. మళ్ళీ కలుస్తాం.